పార్లమెంట్ సభ్యులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్ర రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, మైనార్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు లాయక్ అలీ గారు, అదేవిధంగా నగర బీజేపీ అధ్యక్షులు గౌతమ్ గారు, మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు గారు, నగర గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి గారు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్, నగర పదాధికారులు, యువమోర్చా కార్యకర్తలు అందరికీ, తెలంగాణ సమాజానికి, తెలుగు ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకు మించినటువంటి పండుగ తెలంగాణ రాష్ట్రానికి మరొకటి ఉండదు. ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా, జాతీయ పతాకం రెపరెప రాలిన రోజు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ఈ 33 జిల్లాల ప్రజలకు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17 దేశానికి అంతా కూడా 1947 15 ఆగస్టు స్వాతంత్రం వస్తే ఆ రోజు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణ, మహారాష్ట్రలో కలిసినటువంటి 5 జిల్లాలు, కర్ణాటకలో కలిసినటువంటి 3 జిల్లాలు కలిపి నిజాం రాజ్యంగా ఆ రోజు 13 నెలల ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజలందరూ కూడా ఆ 13 నెలల పాటు స్వాతంత్ర ఉత్సవాలను నిర్వహించుకుంటుంటే ఈ యొక్క నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రస్తుత తెలంగాణలో నిజాం యొక్క సైన్యము, రజాకారుల యొక్క మరి ప్రైవేట్ ఆర్మీ యొక్క అకృత్యాలకు, ఆగడాలకు, అన్యాయాలకు, అత్యాచారాలకు, దోపిడీకి ఈ ప్రజలందరూ గురయ్యారు. ఆ 13 నెలల పాటు అనేక వేలాది మంది ఆత్మ బలిదానం చేయడం జరిగింది, హత్యాకాండకు గురి కావడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మా తెలంగాణ గడ్డ కూడా స్వాతంత్రం రావాలి, నిజాం పరిపాలన పోవాలి, భారతదేశంలో ఈ యొక్క ప్రాంతం అంతా విలీనం కావాలన్నాం. కానీ ఆ రోజు నిజాం అవసరమైతే ఇది మరి ఒక ప్రత్యేక దేశంగా నేను ఏర్పాటు చేసుకుంటాను, లేకపోతే పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటాను తప్ప భారతదేశంలో కలవరని చెప్పారు. ఆ రోజు తెలంగాణ ప్రజలు 3 రంగుల జెండా కోసం తప్పతప్పలాడుతూ ఉంటే ఆ రోజు భారత మాతకు జయాన 3 రంగుల జెండా పట్టుకున్న స్వతంత్రం గురించి మాట్లాడి గ్రామాల మీద పడి ఈ యొక్క రజాకారులు, నిజాం సైన్యం అనేక రకాల దౌర్జన్యాలు, అత్యాచారాలు, దోపిడీలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అనేక మంది హిందువులు కానీ, ముస్లింలు కానీ మేము నిజాం పరిపాలనలో ఉండము, ఇక్కడ కర్ణాటక స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ మహారాష్ట్రకు స్వాతంత్రం వచ్చింది, ఇక్కడ ఛత్తీస్గఢ్ స్వాతంత్రం వచ్చింది, మధ్యలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ సంస్థానం, నిజాం రాజ్యము ఖచ్చితంగా భారతదేశంలో విలీనం కావాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆ రోజు రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పట్టణాలు, గ్రామాలను తేడా లేకుండా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఈ పోరాటాలను అణచివేయడం కోసం స్వతంత్ర సమరాల వీరులపైన అనేక రకాల దౌర్జన్యాలు నిజాం ప్రైవేట్ ఆర్మీ చేయడం జరిగింది. ఆ రోజు ప్రత్యేకంగా రజాకారులు దౌర్జన్యం చేశాం. చివరకు ఈ యొక్క పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే, నిజాం యొక్క దౌర్జన్యకాండ కొనసాగుతూ ఉంటే ఆ రోజు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల ఈ యొక్క నిజాం మీద పోలీస్ యాక్షన్ అంటే ఆల్మోస్ట్ యుద్ధం ప్రకటించి ఇటు విజయవాడ సైడ్ నుంచి, ఇటు కర్ణాటక సైడ్ నుంచి, ఇటు మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా భారత సైన్యాన్ని పంపించి ఇక్కడ పోలీస్ యాక్షన్ చేసి మరి నిజాము లొంగిపోవడం జరిగింది, భారతదేశంలో విలీనమైంది. అదే 17 సెప్టెంబర్. ఈ 17 సెప్టెంబర్ను చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఇక్కడ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించుకోవాలి,
తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మరాఠీ మాట్లాడే జిల్లాలు ఐదు జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి. 5 జిల్లాలలో అక్కడ ప్రభుత్వము మరి అధికారపూర్వకంగా అనేక సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి 3 జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో కలిశాయి. అక్కడ కూడా ప్రభుత్వ పరంగా అద్భుతమైనటువంటి ఉత్సవాలు అక్కడ నిర్వహిస్తా ఉన్నారు. దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్ కేంద్రంగా నిజాం పరిపాలన చేసినటువంటి హైదరాబాద్ రాష్ట్రము ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ ఉత్సవాలు నిర్వహించకుండా అన్యాయం చేస్తా ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే 25 సంవత్సరాల క్రితం నాటి హోంమంత్రిగా ఉన్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారిని పిలిచి ఈ యొక్క మరి ఉత్సవాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాలలో అద్భుతమైనటువంటి 50 సంవత్సరాల మరి స్వాతంత్ర ఉత్సవాల తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాము. నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం భారతీయ జనతా పార్టీ పోరాటాలు కొనసాగిస్తుంది. వచ్చే సంవత్సరం 75 సంవత్సరాలు కాబోతుంది మన స్వాతంత్రం నుంచి ఈ తెలంగాణ గడ్డ. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక మంది పోరాటం చేసి బలిదానమైనటువంటి తెలంగాణ స్వతంత్ర సమర పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరే విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఇప్పటికైనా మరి చేసిన తప్పులు తెలుసుకొని ఈ యొక్క సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా నేను కోరుతాను. కానీ రాజకీయపరమైన దృక్పథంతో చూస్తారు. ఈరోజు భారత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు 15 ఆగస్టు దేశ స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. కానీ రానున్న రోజుల్లో వచ్చే సంవత్సరం నుంచి 14 ఆగస్టును కూడా ఏ రకంగా అయితే దుర్మార్గంగా భారతదేశాన్ని విభజించి ఈ యొక్క దేశాన్ని ఒక చీకటి రాజ్యాంగంగా మార్చి అనేక రకాల అత్యాచారాలకు బలిదానాలకు దుర్మార్గాలకు కారణమైనటువంటి 14 ఆగస్టును కూడా రానున్న రోజుల్లో మరి ఒక జ్ఞాపకార్థం ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తరఫున దేశమంతా నిర్వహించాలని ప్రధానమంత్రి గారు ప్రకటించారు ఎర్రకోట నుంచి. ఆ రకంగా 15 ఆగస్టు నిర్వహించబోతా ఉన్నాము. 14 ఆగస్టును కూడా వచ్చే సంవత్సరం నిర్వహించుకోబోతున్నాము. కానీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి 15 ఆగస్టును మాత్రం కర్ణాటకలో మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నాయి. ఇక్కడ జరుపుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఆ రోజు ఏ రజాకారులు సంస్థ స్థాపించినటువంటి కాసిం రజీ ఉన్నాడో ఆయన స్వాతంత్రం వచ్చినప్పుడే మరి దాన్ని రజాకారుల అనేటువంటి పార్టీని మజ్లిస్ పార్టీగా పేరు మార్చాడు. కాసిం రజీ పెట్టినటువంటి పార్టీయే, రజాకారుల నాయకుడు పెట్టినటువంటి పార్టీయే మజ్లిస్ పార్టీ. ఆ మజ్లిస్ పార్టీ వారసత్వంగా సుల్తాన్ సనౌద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఈరోజు తెలంగాణలో దేశంలో రాజకీయం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కలిసైగల్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు. మజ్లిస్ పార్టీ కలిసైగల్లో మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతూ, మజ్లిస్ పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా ఉంటూ ఈరోజు కేసీఆర్ కుటుంబము గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో పరిపాలన చేస్తారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబ పాలనకు మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ సమస్య. తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వేలాది మంది చరిత్రకారుల యొక్క ఆత్మశాంతికి సంబంధించినటువంటి సమస్య. తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలకు సంబంధించినటువంటి సమస్య. రజాకారుల వారసత్వంలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది ఈ తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ మజ్లిస్ పార్టీ అయినా జీవులు అంటూ వంగి వంగి సలాములు కోరుతూ ఈరోజు కేసీఆర్ కానీ వారి కుటుంబం కానీ తెలంగాణ ప్రజల ఆత్మను అగౌరవపరుస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను ఒక దిక్కు కేసీఆర్ కుటుంబానికి, మరొక దిక్కు ఓవైసీ కుటుంబానికి బానిసగా ఉండాలని కోరుకుంటున్నారు ఇద్దరు కూడా. ఈ 2 పార్టీలు కూడా ఎంఐఎం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక మంది అమరవీరులు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి పోరాటాలు చేశారో చెప్పడం జరిగింది. ఈరోజు అమిత్ షా గారు వస్తా ఉన్నారు నిర్మల్.
నిర్మల్ ఒక్క పట్టణంలోనే మరి 1000 మందిని ఉరితీసినటువంటి చరిత్ర నిర్మల్ పట్టణానికి. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఇది చరిత్ర. ఈ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను అణగదొక్కేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రని చాప కింద పెట్టేటువంటి ప్రయత్నం, ఈ చరిత్రను అణిచివేసేటువంటి ప్రయత్నం గత అనేక సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు నవతరానికి, యువతరానికి, నేటి తరానికి ఈ చరిత్ర చెప్పకుండా వాస్తవ చరిత్రను అణిచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. పాఠ్య పుస్తకాలలో ఈ చరిత్ర లేకుండా చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు మరి అధికారపూర్వకంగా చేస్తున్నారో అనధికారంగా చేస్తున్నారో కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఉత్సవాలు జరగాలని. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి చేస్తా ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలు చేయడం కాదు, తద్వారా తెలంగాణ అమరవీరులకు ఆ రోజు రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళకి ఆత్మశాంతి జరగదు. ప్రభుత్వ పరంగా జరగాలి, సెక్రటరియట్ ముందు జరగాలి, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలి, అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరగాలి, గ్రామ గ్రామాన ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాలు జరగాలి. అదే నిజాంకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి తెలంగాణ అమరవీరులకు నిజమైనటువంటి నివాళులు అవుతాయి. కాబట్టి దానికోసం తెలంగాణ ప్రజలు మరొకసారి పోరాటం చేయాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి, మజ్లిస్ పార్టీ మోచేత నీళ్లు తాగుతున్నటువంటి టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాలుగా అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తుంది. అనేక సార్లు జైలుకి వెళ్ళాము, దెబ్బలు తిన్నాము. భవిష్యత్తులో అవసరమైతే అందరం కూడా జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప ఖచ్చితంగా ఈ తెలంగాణ విమోచన ఉత్సవాలు జరిపేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదని, దానికోసం తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, కేసీఆర్ వైఖరిని, టీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మజ్లిస్ పార్టీ దౌర్జన్యాన్ని తెలంగాణ ప్రజలు ఖండించాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు చరిత్రలో అనేక రకాలుగా ఏదైతే అణిచిపెట్టడం జరిగిందో, ఆర్టికల్ 370 కావచ్చు, 14th ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ 17th కావచ్చు, అనేక రకాలుగా భారత ప్రభుత్వం కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం తెలంగాణ ముఖ్యమంత్రి సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి సంతకము మొదటి రోజే చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ సంతకము పాఠ్య పుస్తకాలలో సెప్టెంబర్ 17th సంబంధించినటువంటి అంశాన్ని పాఠ్య పుస్తకాలలో పెడతామని ఈ సందర్భంగా మనం చెప్తూ, మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజు వేలాది మంది అమరవీరులు మరి ఆత్మకు శాంతి చేకూరినటువంటి ఈ సెప్టెంబర్ 17th భారత జాతీయ పతాకం తెలంగాణ గడ్డ మీద ఎగిరినటువంటి రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.